మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నానో చెప్పండి. పచ్చళ్ళ సీజన్ మొదలైందిగా. ముందుగా పెట్టిన ఈ పచ్చడి ఏంటో తెలుసా? రాతి ఉసిరికాయ పచ్చడి. ఎలా పెట్టాను? ఏంటి? పక్కా కొలతలతో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయల్ని చక్కగా కడిగి ఆ ముచ్చిక తీసి కడిగి ఆరబెట్టేసేసుకున్నానండి. ముచ్చిక తీయాల్సిందేనండి. చూడండి ఎంత హ్మ్, ముదురుగా ఉన్నాయో కాయలు. చాలా చాలా బాగున్నాయి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలకి కొలత ప్రకారం చెప్తాను అన్నాను కదా! ముందుగా అయితే చింతపండండి. ఈ చింతపండు అర కేజీ చింతపండు. అమ్మో! అనుకుంటున్నారు కదా! కాదండోయ్! కొలత ప్రకారం ఎంత వేస్తున్నాను అన్నదే చెప్తా. మానిక ఉసిరికాయలకి 250 గ్రాముల చింతపండు సరిపోతది. నేనెన్ని ఉసిరికాయలు తీసుకున్నాను? ఒక కేజీ ఉసిరికాయలు అంటే 2 సోలల ఉసిరికాయలు తీసుకున్నాను. ఆ ఉసిరికాయలకు తగ్గట్టుగానే 125 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు చూడండి ఈ ఈనెలు, పెంకులు అదే బెల్ల అయన్నీ ఉంటాయి చూసారా? అవన్నీ చక్కగా ఏరి చిన్నయి కూడా చక్కగా ఏరేసేసి, ఆ తర్వాత కడగటానికి రెడీ అవుతున్నాను. అప్పటికే పొయ్యి మీద నీళ్లు పెట్టేసుకున్నాను. చింతపండుని తెచ్చినట్టే ఉడకేసుకోకూడదండి. 1, 2 సార్లు అలా నీళ్లు పోసేసి 2 వంపులు నీళ్లు వంపేసేసేయాలి. ఆ కడిగేటప్పుడు కూడా ఏందంటే ఎక్కువ సేపు నానకుండా అలా నీళ్లు పోసామా, ఇలా ఉంచేసామా అన్నట్టు కడిగేసేసుకొని పొయ్యి మీద అప్పటికి నీళ్లు పెట్టానని చెప్పాను కదా! ఈ నీళ్ళల్లో ఈ చింతపండు మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి 2 ఉడుకులు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు చింతపండు పులుసు నేనెలా తీస్తాను అన్నది నెక్స్ట్ చెప్తాను. ఈలోపుగా ఈ ఉసిరికాయలు చక్కగా ఆరిపోయినాయి కదా! ఆరిన ఉసిరికాయల్ని కొలత కొలుసుకుంటున్నాను. ఇందాక చెప్పాను 2 సోలలు అదేనండి 1 కేజీ ఉసిరికాయలు లేదా 2 సోలల ఉసిరికాయలకి ఎంత ఉప్పు, కారం అన్నీ కొలత ప్రకారం చెప్తా. ఈ చెంబు చూసారా? దీనిని సోల అంటారండి ఈ చెంబుని. ఈ ఉసిరికాయలు కొలుసుకున్నాను. ఈ ఉసిరికాయలకి ఎంత ఉప్పు, ఒక గ్లాసు అంటే ఒక గిద్ద ఉప్పు, గిద్ద కారం. అలానే ఆవు పిండి. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందో తెలుసా? ఆవు పిండి, మెంతి పిండి అన్నీ రెడీమేడ్‌గా దొరుకుతున్నాయండి. హాయిగా అవన్నీ తెచ్చేసుకున్నానా, పొయ్యి మీద బాండీ పెట్టేశాను. వేరుశనగ నూనె వేశానండి. సన్‌ఫ్లవర్ నూనె కాదు. వేరుశనగ నూనె వేసి ఈ ఉసిరికాయలు ఆ నూనెకి తగ్గట్టే ఒక 6, 10 అన్నట్టు వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేయించుకోవటంలోనే ఉన్నదండి పచ్చడి టేస్ట్ అంతా. అసల ఆ రుచి, అసల ఆ పులుపు అదంతా మనకి మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఉసిరికాయలు వేయించుతున్నప్పుడు షింక్ అవ్వకుండా అంటే కాయ అలానే ఉండాలి. ఉసిరికాయ వేగాలి. మంచిగా వేగినియి అనుకోండి, పకోడీ వేయించినట్టు వేయించామనుకోండి, చిరు చేదు వస్తది. ఆ పచ్చడి ఊరిన తర్వాత తినాలనిపించదు. చిరు చేదొస్తది. గట్టిగా అయిపోతాయి. అందుకని ఉసిరికాయ మాత్రం కాయగానే కనిపించాలి. అలానే మనకి వేగినట్టు ఎలా తెలుస్తది అన్న ఒక డౌటొచ్చింది గదా! చెప్తానండి. ఇప్పుడు ఈలోపుగా ఆ ఉసిరికాయలు వేగుతున్న లోపులో ఈ చింతపండుని ఉడికించి పెట్టుకున్నాను చూసారా? ఈ చింతపండుని మిక్సీ వేసుకున్నాను. చూసారా కరెక్ట్‌గా చింతపండు మంచిగా మిక్సీ వేసేసుకున్నాను కదా! ఇప్పుడు చూడండి ఉసిరికాయ వేగినట్టు ఎలా తెలుస్తదంటే, ఆ ఉసిరికాయని అలా 2 వేళ్ళతో అలా నొక్కి చూస్తే మెత్తగా తగులుతదండి. అప్పుడు కరెక్ట్‌గా వేగినట్టు. ఒకవైపు ఉసిరికాయలు వేయించుకుంటూనే, ఇంకోవైపు చింతపండు ఉడికించుకున్నాను. అలానే మిక్సీ కూడా వేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు చింతపండు పులుసు, పులిహోర పులుసు అంటాను చూసారా? చింతపండు పులిహోర చేస్తామే అలా. ఈ చిల్లుల కంటిలో వేసేసి చక్కగా వడకట్టేసేసుకోవాలండి ఆ చింతపండు పేస్ట్. మనము తీసేటప్పుడే అదే క్లీన్ చేసేటప్పుడు ఈనెలు, పెంకులు అన్నీ తీసేసాం కాబట్టి చాలా చక్కగా మంచిగా చింతపండు పేస్ట్ తయారు చేసేసుకున్నాం. ఈ మిగిలిన చింతపండుని పిప్పి ఉంది చూసారా? దీన్నేం జేయొచ్చు, ఒక డబ్బాలోకేసి పక్కన పెట్టేసాను. ఎప్పుడన్నా రసం పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ ఉసిరికాయలు మొత్తం వేయించేసుకున్నాను కదా! పొయ్యి మీద తాలింపు వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి తాలింపు ఎండి మిరపకాయలు కూడా వేసి చక్కగా తాలింపు వేసుకొని, ఆ తాలింపులో ఈ చింతపండు పులుసు కూడా వేసి 2 ఉడుకులు ఉడకనిచ్చుకోవటమేనండి. ఆల్రెడీ ఉడికిపోయింది కదా చింతపండు. అందుకని 2 ఉడుకులు ఉడకనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపుగా ఈ ఉసిరికాయలు ఆరిపోయినాయి కదా! ఈ ఉసిరికాయల్లో ఉప్పు, ఒక గిద్ద ఉప్పు, గిద్ద కారము, ముప్పావు గిద్ద ఆవపిండి, అరగిద్ద కన్నా కొంచెం తక్కువ మెంతి పిండి. అలానే
కొంచెం అంటే కొంచెం చిన్నుల్లిపాయలు, పొట్టు తీసిన చిన్నుల్లిపాయలు పెద్ద పెద్దగా ఉన్నాయని 2 ముక్కలు చేసేయాలండి. మా వాళ్ళు ఇంట్లో ఎవరు తినరు అందుకని. అలానే కొంచెం ఉప్పు అంటే గిద్ద ఉప్పు, గిద్ద కారం వేశాను కదా! దానికన్నా ఒక 2 స్పూన్లు ఉప్పు ఎక్స్‌ట్రా వేశాను. ఆల్రెడీ చింతపండు పేస్టు, తాలింపేసిన పేస్ట్ ఉంది కదా! చక్కగా ఆరిపోయింది కాబట్టి, ఆరిన చింతపండు పేస్ట్‌ని కూడా ఈ ఉసిరికాయల్లో వేశాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉసిరికాయలు ఎక్కువ వేగకూడదు. అలానే ఈ చింతపండు పేస్ట్ కూడా వేడి వేడిగా ఈ ఉసిరికాయల్లో పోయకూడదు. ఆరిన తర్వాత చక్కగా ఆ ఉసిరికాయల్లోకి పోసేసి ఎలా కలుపుతున్నానో చూస్తున్నారు కదా! ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని మనకి ఎప్పుడు తెలుస్తది? ఒక్క 2 రోజులు ఓపిక పట్టండి. చక్కగా మూత పెట్టేసుకున్నానా, ఈరోజు కలుపుతున్నాను. నిన్నగాక మొన్న పెట్టాను. అంటే ఒక్కరోజు ఓపిక పట్టేస్తే మూడో రోజుకి ఇదిగో నూనె అలా తేలి చక్కగా ఉసిరికాయ పచ్చడి తినటానికి ఎప్పుడెప్పుడు తిందామా అన్న ఊపు కూడా అంటే అలా ఆలోచన కూడా వస్తుంది కదా! అందుట్లో మొదటిసారి కొత్త పచ్చడి ఈ ఉసిరికాయ అదే పచ్చళ్ళ సీజన్‌లో మొదటి ఉసిరికాయ పచ్చడి పెట్టాను. అలానే ఉప్పు, కారం సరిపోయిందా లేదా అన్నది మీకు డౌట్ ఏమన్నా ఉందా? నాకైతే డౌట్ లేదండి. ఎందుకంటే మనం కొలత ప్రకారం వేసాం. గిద్ద ఉప్పు, గిద్ద కారం. కారం కన్నా ఒక 2 స్పూన్లు అదనంగానే ఉప్పు వేశాను. ఇప్పుడు ఒక గాజు సీసాలోకి పెట్టేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, నెలలు నెలలు కాదండి సంవత్సరాల పాటు ఈ ఉసిరికాయ పచ్చడి అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. మనం ఏ టైంలో అయితే ఫ్రిడ్జ్‌లో పచ్చడి పెట్టామో, అంటే పచ్చి ముక్కగా పెట్టామా, మెత్తటి ముక్క అయిన తర్వాత పెట్టామా అన్నది మన ఇష్టం. ఆ ప్రకారమే అంటే నేనైతే మూడో రోజు కానీ, నాలుగో రోజు కానీ ఇదిగో ఇలా సర్దేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా ఎన్ని నెలలైనా, సంవత్సరాలైనా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. అలానే ఉసిరికాయకి పచ్చడి ఒక సీసాలోకి తీసానా, ఇప్పుడు ఒక కవర్‌లోకి తీస్తున్నాను. మరి నాకు మా అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపించాలి, మా మేనకోడళ్ళకి ఇచ్చి పంపించాలి. అలానే మా పిన్ని ఇలా మా అత్తగారు అమ్మమ్మమ్మ! మా అత్తగారిని కొంచెం లేట్‌గా చెప్పానే, మా మావయ్య గారికి చాలా చాలా ఇష్టమండి. ఈ పచ్చడి కాదులెండి, పండు మిరపకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి అసలు మా మావయ్య గారు ఎంత ఇష్టపడతారో. ఇప్పుడైతే ఆ మిగిలిపోయిన అదేనండి. పచ్చడంతా తీసేసిన తర్వాత అడుగున గిన్నెలో ఉంటుంది కదా పచ్చడి. ఆ ఉసిరికాయ ఊటలో ఇంత అన్నం ఇప్పుడే వండేశాను. వండిన అన్నం అలా వేసేసి, అలా కలుపుకొని తింటూ ఉంటే నా సామిరంగా ఇవాళ టిఫిన్ గూడా చేయలేదండి. చక్కగా ఈ ఉసిరికాయని, పచ్చడి, అన్నం తినేసేసి, ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ మా వారు నేను చూస్తున్నారా ఎలా తింటున్నామో. ఆ పక్కన ఇంకో గిన్నె కనిపిస్తుంది చూసారా? మొన్న ఉసిరికాయ జామ్ పెట్టాను. అలానే చిన్న ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టాను అనని చెప్పాను గదా! ఇదేనండి చిన్న ఉసిరికాయ పచ్చడి. ఇదిగో ఉసిరికాయ జామ్. ఈ పచ్చడి కూడా త్వరలో ఎలా చేశాను అన్న వీడియో అప్‌లోడ్ చేస్తాను. అలానే ఆ ఉసిరికాయ జామ్ ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాను. చూసారా ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టుకోవడానికి రెడీ అయ్యాను గదా! చిన్న చిన్న కవర్లు ఈ బంధువులకి ఇచ్చి పంపించడానికి రెడీ చేసేసుకున్నాను. ఎలా ఉంది నేను పెట్టిన ఈ రాతి ఉసిరికాయ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలానే ఇంకొంచెం అన్నం మిగిలిందండి. ఆ తపాలాలోనే కొంచెం పచ్చడి వేసుకొని తినటానికి రెడీ అయిపోయానండి. ఈ ఉసిరికాయ పచ్చడి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా! మరి చక్కగా చేసుకొని తినటానికి రెడీ అవుతారా మీరు